ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, మరి లెంటు దినముల్లో బాగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక వాగ్దానం 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనము. నా నామముతో పిలువబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించి నా ముఖమును వెదకగా నేను వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ వచనంలో దేవుడు మనకు 4 ముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నాడు. ఒకటి, వినమ్రత. దేవుని ముందు మనల్ని తగ్గించుకోవాలి. గర్వం దేవుని దగ్గర పనికిరాదు, కానీ వినమ్రత దేవునికి చాలా ప్రియమైంది. 2, ప్రార్థన. ప్రార్థన దేవునితో మన సంబంధాన్ని బలపరుస్తుంది. మన సమస్యలు, మన బాధలు, మన పాపాలు దేవుని ముందు చెప్పినప్పుడు ఆయన మన ఎడల కృప చూపిస్తాడు, మన ప్రార్థనలు వింటాడు. 3, దేవుని ముఖాన్ని వెదకడం. దేవుని కేవలం అవసరమైనప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజు వెదకాలి. ఆయన సన్నిధి మన జీవితాన్ని మార్చేస్తుంది. 4, పాపం నుంచి తిరగడం. మన చెడ్డ మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. కేవలము క్షమించడం మాత్రమే కాదు, మన జీవితాన్ని కూడా స్వస్థపరుస్తాడు. ఈ వచనం మనకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తుంది. మనము దేవుని వైపు తిరిగితే ఆయన క్షమించి మన జీవితాన్ని నూతనంగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభువా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు. మేము చాలాసార్లు గర్వంతో పాపంలో జీవించాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మా హృదయాలను వినమ్రతతో నింపండి. ప్రార్థనలో స్థిరంగా ఉండే కృప మాకు దయచేయండి. ప్రతిరోజు నీ ముఖాన్ని వెతికే ఆశ మాకు కలిగించండి. ప్రభువా, మా చెడు మార్గాల నుండి మమ్మల్ని తప్పించండి. మా పాపములను క్షమించి మా జీవితాల్ని స్వస్థపరచండి. మా కుటుంబాలు, మా సంఘం, మా దేశం నిత్యము నీ ఆశీర్వాదం కింద ఉండేటట్టు నాయన కృప చూపించండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.